చేతికి మట్టి అంటకూడదు, కానీ వ్యవస్థీకృత నేరం చేయాలి. ఎలా అంటే ఈనాడు కిరణ్ను అని అడిగితే చాలు, ఆయన చక్కని స్కెచ్ గీసిస్తారు. నేరం చేసినా తప్పించుకునేందుకు ఎలా వ్యవహరించాలో కూడా సూచిస్తారు. అయితే ప్రస్తుతం ఆయన తన సేవల్ని కేవలం చంద్రబాబుకే వినియోగిస్తున్నారు. లేని మద్యం స్కామ్లో తప్పుడు కథనాలు అల్లుతూ ప్రతిపక్ష పార్టీ నేతల్ని కేసులో ఇరికించే పనిలో ఉన్నారు. అలాంటి కిరణ్ కుట్రలు బయటపడ్డాయి. సాక్షాత్తు బాబు సర్కారే ఈనాడు రాసే కథనాలు గాలి కబుర్లని తేల్చి చెప్పేశాయి. ఇంతకీ అవేంటో తెలుసుకోవాలనుందా? అయితే ఒలుక్కేయండి. చేతిలో పెన్ను పేపర్ ఉంటే చాలు, తనకు ఇష్టమైన వారి కోసం భజన గీతాలు రాయొచ్చు, ఇష్టం లేని వారి మీద విషపు రాతలు రాయొచ్చని ఈనాడు మరోసారి నిరూపించింది. ప్రపంచంలో ఎప్పుడైనా ఏ పత్రికైనా ప్రజల కోసం పనిచేస్తుంది. కానీ ఏపీలో మాత్రం ఈనాడు సహా ఎల్లో మీడియా మొత్తం చంద్రబాబు భజనలో ఆరితేరిపోయింది. ప్రజల సమస్యలు వారికేవీ పట్టవు. చంద్రబాబు విసిరే కుక్క బిస్కెట్లు తింటూ ఆయనపై తమ విశ్వాసాన్ని చూపుతోంది. ఇందుకోసం ప్రత్యర్థి పార్టీ నేతలపై ఎక్కడ లేని విషయాన్ని చిమ్ముతోంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ వార్తను చూడండి. గత మే నెల 23న ఈనాడులో మొదటి పేజీలో ప్రముఖంగా వచ్చిన వార్త ఇది. 1000 కోట్లు దోచేసి ఆధారాలు చెరిపివేసి అంటూ రామోజీ పుత్రరత్నం కిరణ్ తన పత్రికలో రాసుకొని సునకానందం పడిన కథనం ఇది. ఇందులో ఆయన రాసిన విషపు రాతలు ఏంటంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నూతన మద్యం విధానం ముసుగులో 1000 కోట్ల రూపాయలు దోపిడీకి తెగబడ్డ మాఫియా అని రాశారు. అంతేకాదు, దీనికి సంబంధించిన ఆధారాలను పెద్ద ఎత్తున ధ్వంసం చేశారని కూడా రాశారు. అంతటితో వదిలేస్తే అది ఈనాడు పత్రిక ఎందుకవుతుంది? ఈనాడు యజమాని కిరణ్ తన సునకానందం కోసం ఇంకో మాట ఏం రాశారంటే, ఆ ధ్వంసం చేసిన డేటా ఏకంగా 375 కోట్ల పేజీలంట. మీరు వింటున్నది నిజమే. ఈనాడు రాసింది అక్షరాల 375 కోట్ల పేజీల డేటాను ధ్వంసం చేశారనే ఆ వాక్యం చదివాక అప్పుడే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజల గుండె పగిలినంత పనైంది. 1 కాదు, 2 కాదు, 1,00,000 కాదు, కోటి కాదు, ఏకంగా 375 కోట్ల పేజీల డేటాను ధ్వంసం చేశారంటూ ఆయన గారు రాసిన విషపు రాతలు చూసి చివరికి సొంత పాఠకులు కూడా బిత్తరపోయారు. ఈనాడులో చెత్త రాస్తారని తెలుసు, కానీ మరీ ఇంతగా రాస్తారా అనేది ఆ రోజు మరోసారి వారికి కూడా తెలిసి వచ్చింది. ఇలాంటి దిక్కుమాలిన కథనం రాసిన రామోజీ కుమారుడి బతుకును బేవరేజెస్ కార్పొరేషన్ బట్టబయలు చేసింది. అదంతా అబద్ధమని తేల్చి చెప్పింది. ఈనాడు రాసిన దిక్కుమాలిన కథనం పచ్చి బూతు అని బేవరేజెస్ కార్పొరేషన్ చెప్పింది. ఏపీకి చెందిన ఒక అడ్వకేట్ సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకొని ఈనాడులో వచ్చిన ఆ కథనంపై ప్రశ్నించారు. అందులో రాసినట్లు 375 కోట్ల పేజీల డేటాను చెరిపివేశారా, ఇందుకోసం విదేశీ నిపుణులను ఉపయోగించుకున్నారా అని అడిగితే బేవరేజెస్ కార్పొరేషన్ ఇదంతా కట్టుకథ అని తేల్చి చెప్పింది. అందుకు సాక్ష్యాలే వారు సమాధానంగా ఇచ్చిన ఈ పేపర్లు. ఇది చూశాక ఈనాడు నీచ చరిత్రపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. నిజానికి గత మే 23న ఈనాడు రాసిన కథనం చూశాక ప్రజలకు మైండ్ బ్లాక్ అయింది. ముఖ్యంగా చంద్రబాబు సర్కారులోని మంత్రులు చర్చించుకుంటూ తమకంటే ఈనాడు కిరణ్ పచ్చి బూతులను తమ పత్రిక ద్వారా మాట్లాడుతున్నారంటూ సెటైర్లు కూడా వేసుకున్నారు. రామోజీ కుమారుడు ఏం పట్టుకొని ఈ వార్త రాశారో గాని తెల్లవారేసరికి జనం ఈనాడు ముఖం మీద కేకరించి ఉమ్మేశారు. బాబు కోసం భజన చేసుకుంటే చేసుకోవచ్చు గాని వ్యవస్థలను కూడా అనుమానించేలా మరీ ఇంతలా దిగజారాలా అని చర్చించుకున్నారు. మద్యం అక్రమ కేసులో కూటమి ప్రభుత్వంతో పాటు ఎల్లో మీడియా కుట్రలన్నీ బయటపడ్డాయన్నారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. ఆర్టీఐ సమాచారంతో ఈనాడు బండారం బయటపడిందన్నారు. 375 కోట్ల పేజీలను డిలీట్ చేసిందని, ఈనాడు రాసిన వార్తలన్నీ తప్పేనని ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ తేల్చి చెప్పిందన్నారు. ఈనాడులో ఎంత దుర్మార్గమైన వార్త అంటే 3.58 లక్షల జీబీల డేటా నాశనం చేసిన వైకా మద్యం ముఠా. ఆ డేటా 375 కోట్ల పేజీలు, రికార్డులు, డాక్యుమెంట్లకు సమానం. ఇది వాళ్ళు హెడ్డింగ్ పెట్టింది. ఒక ఆర్టీఐ సామాజిక కార్యకర్త ఏపీఎస్పీబీసీ వాళ్ళని అడిగితే వాళ్ళు సమాధానం ఏం చెప్పారంటే, ఇలాంటి డేటాను మేము చూడలేదు, అసలు ఇట్లాంటి డేటాను ఎరేజ్ చేసినట్టు గాని ఇవన్నీ కూడా మా రికార్డుల్లో లేవు చెప్పిన జవాబు. చూశారు కదా ఏపీలో ఎల్లో మీడియా విశృంఖల శైలి. ఇక్కడ చట్టం న్యాయంతో పని లేదు, నీతి నిజాయితీలతో సంబంధం లేదు. చంద్రబాబు వేసే బిస్కెట్ల కోసం ఏదైనా చేయటానికి ఎల్లో మీడియా ఎంతకైనా సిద్ధంగా ఉంది. ఇందుకోసం పచ్చిగా ఎంతకైనా తెగిస్తోంది. అయితే నిజం నిప్పు లాంటిది, ఎప్పటికైనా బయటకు రాకుండా ఉండదు. అలా ఈ తప్పుడు కథనం వెనక ఉన్న నిజమేంటో నిగ్గు తేలింది. మరి ఇప్పటికైనా తాను రాసిన తప్పుడు కథనంపై ఈనాడు తెలుగు ప్రజలకు క్షమాపణ చెబుతుందా? ఏమో వేచి చూడాల్సిందే.